డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. మోసాలకు అనేక ఎత్తుగడలు వేస్తూ ఉంటారు మోసగించేవాళ్ళు. చిత్తూరు జిల్లా పలంనేరులో సరిగ్గా ఇలాంటిదే చోటు చేసుకునింది. ఒక రైతు గురుస్వామి అనేటువంటి వ్యక్తి తన పొలంలో ఒక శక్తి స్వరూపం కలిగినటువంటి పంచలోక విగ్రహం తనకు దొరికిందంటూ దాన్ని వేరే వాళ్ళకు విక్రయించేందుకు పాల్పడుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా తిరుపతిలోని ఈస్ట్ పోలీసు వారు ఆ యొక్క డమ్మీ విగ్రహం మనం చూస్తున్నాం. ఇది లోక విగ్రహాలు శక్తివంతమైందని చెప్పి నమ్మించి అమ్మేటువంటి క్రమంలో పోలీసు వారు నిఘా వేసి పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో ఈస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ కేసు సంబంధించి ఒకసారి సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఇది ఇలాంటి తరహా మోసాలు గతంలో కూడా అనేక చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, ఇది ఏ రకంగా మీరు ఈ కేసును ఛేదించారు? ఏం సార్ ఈ కేసు సంబంధించి? అంటే దీంట్లో జనరల్గా ఇది కొంచెం పాతకాలానికి సంబంధించిన నేరమే. ఇట్లాంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ రైతులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర ఏదో ఒక పంచలోహ విగ్రహమనో లేదా బంగారు విగ్రహమనో నమ్మించి వాటిని ఎవరైతే బలహీన మనస్తత్వం కలిగి ఉంటారో, మోసపోవడానికి ఆస్కారం ఈజీగా కలిగి ఉంటారో వాళ్ళకు ఎరవేసి ఇదే అని చెప్పేసి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి కూడా వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో నిన్న ఈ కేసులో ఆయన బామర్ది ఇద్దరు కూడా పలంనేరు నుంచి రావడం జరిగింది. తిరుపతిలో మన లిమిట్స్లో ఉంటే బస్టాండ్ దగ్గర నిన్న ఈ విగ్రహం తీసుకొని అటు ఇటు తిరుగుతుంటే మనం పట్టుకున్నాం, క్యాచ్ చేసాం. విచారిస్తే ఏం లేదు, ఇది పంచలోహ విగ్రహం అని, దీనికి శక్తులు ఉంటాయని చెప్పి నమ్మించి ఎవరో ఒకరు దాన్ని బలహీన మనస్తత్వం గల క్యాచ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తూ అంటే మనము వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాం, ఎవరు కూడా విలువైన వస్తువులు తక్కువ రేటుకి ఎవరు కూడా ఇవ్వరు. అది దొంగ వస్తువు లేదా నకిలీ వస్తువు అయితే తప్ప అందరూ గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ఇలాంటివి ఏదన్నా ఉంటే పోలీసులకు వెంటనే సమాచారం అందిస్తే మేము తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీనివాసులు, ఈస్ట్ ఇన్స్పెక్టర్. అంటే సార్, ఏదైతే అతను వాళ్ళ బామార్దిని కూడా కలుపుకొని ఎవరికొవరికి ఈ యొక్క విగ్రహం శక్తివంతమైందని చెప్పి నమ్మించి డబ్బులు దండుకోవాలన్న కోణంలోనే ఇదంతా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇది మీరు ఈ విగ్రహాన్ని పరిశీలించారు సార్? ఇది ఏం వాస్తవంగా ఈ విగ్రహం ఏమిటి, దీన్ని చెక్ చేసేటువంటి ప్రక్రియ మీరు చేశారా? చేసాము. చేసిన తర్వాతనే కన్ఫర్మేషన్ చేసుకుంటాం. మనము ఈ గోల్డ్ స్మిత్ను కూడా పిలిపించడం జరిగింది. ఆయనతో కూడా అన్ని నివృత్తి చేసుకుని టెస్టింగ్లు చేసి వాళ్ళని కూడా ఈ కేసులో ఎవిడెన్స్గా వేసుకోవడం జరుగుతుంది. ఇది ఎలాంటి విలువ చేయని ఒక వెయిట్ ఉన్న విగ్రహం. దీంట్లో రాగిది ఉండొచ్చని ఇది చేస్తున్నారు. సో దీనికి ఎలాంటి విలువలు ఉండవు, బట్ వీళ్ళ లక్షల్లో దీన్ని గడించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ ప్రజలందరికీ కూడా ఎవరు కూడా దీన్ని నమ్మకండి. ఇట్లాంటి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చినా, ఎవరన్నా మీ దృష్టిలో వచ్చినా కానీ వాటి గురించి కూడా వివరాలు మాకు చెప్పాల్సిందిగా మేము ప్రజలు కోరుతున్నాం. ఏదైతే చూస్తున్న ఈ విగ్రహం అంటే వాళ్ళు ఒక అధిక డబ్బులకు ఆశపడి అధిక డబ్బులు ఈ యొక్క ప్రజల యొక్క ఏదైతే వాళ్ళ సమస్యలు, దేవుడిని నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మూఢనమ్మకాలు కావచ్చు, నమ్మకాలు అనేక రకాలైనటువంటి ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఆధారపడి వాళ్ళ సమస్యల మీద దానికి నివృత్తి కూడా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. పూజలని, పునస్కారాలని, విగ్రహం పెట్టుకుంటే మంచి జరుగుతుందని, లేకపోతే ఇట అనేక రకాలైనటువంటి మాటలు కూడా నమ్మి మోసపోయేటువంటి ప్రజలు కూడా చాలామందే ఉంటారని చెప్పాలి. అయితే ఈ కోవాలోనే ఈ గురుస్వామి అనేటువంటి వ్యక్తి తిరుపతిలో ఉన్నటువంటి తన బంధువుని కలుపుకొని ఎంతో శక్తులు ఉన్నటువంటి పంచలోక విగ్రహం దొరికింది, దీన్ని విక్రయిద్దామంటూ కూడా వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని విక్రయించేటువంటి క్రమంలో అది పూర్తిగా అయితే ఎవరు కొంతమందిని గోల్డ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. ఈలోపే వాళ్ళు ఈ యొక్క విగ్రహం పెట్టుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అది వేరే వారికి అమ్మేలోపే పోలీసు వారు అయితే వాళ్ళ మీద నిఘా చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వెంటనే ఆ విగ్రహాన్ని అంతా కూడా పరిశీలించి దాన్ని టెస్ట్ చేస్తే కూడా ఇది పూర్తిగా డమ్మీ విగ్రహం అని తేలడంతో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నట్టుగా కూడా పోలీసు అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలు మాత్రం ఇటువంటి వాటి పట్ల చాలా మెలకులు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూఢనమ్మకాలకు పోయి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు లేకపోతే కుటుంబ వ్యవహారాల వల్ల ఇలాంటివి కూడా నమ్మేటువంటి వారు ఉంటారు. కానీ ఖచ్చితంగా ఇలాంటివన్నీ నమ్మితే ఈ రకమైనటువంటి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ప్రజలంతా కూడా మెలుగుతో వహించాలంటూ కూడా శ్రీనివాస్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.